అందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. చూడండి, మత్తయి రాసిన పుస్తకం. అందరూ వెళ్ళిపోదండి, వాక్యంలోనికి వెళ్ళిపోదు. మత్తయి రాసిన పుస్తకం 13వ అధ్యాయం 21. చూడండి, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. నా వైపు చూడండి, యేసు ప్రభుల వారు సువార్తలలో ఆయన శిష్యులకు ఉపమాన రీతిగా మాట్లాడుతూ వస్తూ ఉండేవాడు. అందులో ఇది విత్తువాడు ఉపమానం. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, అయితే అతనిలో వేరు లేనందున. అతడు అంటే మీరు గమనించండి, నేను చెప్పేస్తాను. అతడు అంటే వాక్యం వినేవాడు. గుర్తించుకోండి, అంటే మనము, స్త్రీ అయినా పురుషుడైనా మనం. అక్కడ అతనిలో అనగానే మీరు అనుకోవాలి, ఎవరిలో అని అనుకోకూడదు. ఇప్పుడు కూడా అతడు అనగా నేను అని మీరు అనుకోవాలి. అర్థమైనా? అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలగగానే అభ్యంతరపడిపోతాడంట. ఎవరు? వాక్యము. వెరీ గుడ్. చూడండి, ఆయన అంటాడు, అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలిచి వాక్యము నిమిత్తం శ్రమ హింస. చూడండి, ఈనాడు సార్వత్రిక సంఘము వెళ్ళవలసిన మార్గం ఏదైనా ఉందంటే చెప్పండి, శ్రమలు. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమల గుండా వెళ్ళాలి మా సంఘం. ఎందుకంటే ఆది అపోస్తుల దగ్గర నుంచి ఆ పరిస్థితి ఇదిగో నేటి వరకు కూడా జరుగుతూనే ఉంది. కానీ మన చుట్టూతో ఉన్న పరిస్థితులు లేదా మన చుట్టూతో ఉన్న సుఖభోగములు ఏంటి, పరిశుద్ధులు పౌలు అంటాడు, మీ తోటి విశ్వాసులకు కలుగుతున్న శ్రమను మీరు ఒక్కసారి గమనించి స్థిరులై ఉండేది అని ఉంటుంది. ఒక చోట చూపిస్తాను మీకు. ఇప్పుడు సంఘము హింసించబడుతూనే ఉంది. సంఘం అంటే ఎవరు చెప్పాలి? తెలీదా? సంఘం అంటే ఎవరు? మనము. అందులో క్వాలిటీ ఉంది. ఏంటంటే క్రీస్తు రక్తము చేత కడగబడి ప్రత్యేకించబడి సంఘములో చేర్చబడిన వారు. అంటే లోకము నుండి సంఘములో చేర్చబడిన వారు. లోకము నుండి వచ్చేటప్పుడు లోకాన్ని సంఘము గవిని వెలుపల వదిలేసి లోపలికి వచ్చిన వారే సంఘము. వారే శ్రమలకు గురవుతారు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ అవరు. మీకు ఆ విషయం తెలుసా? సంఘములు ఉన్న వాళ్ళందరూ శ్రమలకు గురవరు. సంఘములు ఉన్న వారందరూ ఎత్తబడరు. సంఘములు ఉన్న వారందరూ విశ్వాసులు కాదు. తెలుసా విషయం ఏంటి? అయితే అతనిలో లేదా ఆమెలో వేరు. అక్కడ ఉన్నాడు కదా, వాక్యము నిమిత్తం. వాక్యం ఎవరు చెప్పండి? యేసు క్రీస్తు ప్రభుల వారు. మొదటి యోహాను సువార్తలు ఏముంటుంది? ఆది యందు వాక్యముండెను. 14లో ఉంటుంది. ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చేసాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. చూడండి, వాక్యం అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు. అక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారి నిమిత్తము శ్రమ హింస. గుర్తించుకోండి, ఇలాగే సాగుతుంది మన ప్రసంగం. దేవునికి స్తోత్రం. రాత్రి కాలంలో కొన్ని పరిస్థితుల మధ్య ఏమి చెప్పాలి అని అనుకున్నప్పుడు సంఘం ఏ పరిస్థితుల గుండా ఉంది, మనం ఏ పరిస్థితులు గుండా ఉన్నాం. ఎందుకంటే మనం నమ్మి ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన శ్రమ పడకుండా, ఆయన అవమానం పడకుండా, ఆయన నింద పడకుండా, ఆయన చేదరించబడకుండా సంపూర్ణమైన సువార్త 4 పత్రికలు మన చేతికి రాలా. అర్థమైందా? కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? మాట కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కానీ మనము భక్తి చెయ్యం. నేను అంటాను, మన భక్తి మనల్ని రోషమును ధైర్యమును పుట్టించినప్పుడు
ఎంత అంటే ఎంత మన ప్రమేయం లేకుండా ఎవరైనా మనల్ని అంటున్నారంటే వాక్యము నిమిత్తం శ్రమ, హింస. శ్రమ అంటే ఏంటి చెప్పండి? శ్రమ అంటే ఏంటి? శ్రమ అంటే ఏంటి? శ్రమ అంటే ఏంటి? అంటే శ్రమ పడలేదా మీరు ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎండలో కష్టపడి పని చేస్తున్నాడు అనుకో, ఆడికి ఎంత శ్రమ పడితే కానీ తను అనుకున్న పనిని పూర్తి చేయలేడు. ఒక వ్యక్తి తన నమ్మిన పనిలో శ్రమ పడాలి, అంటే కష్టపడాలి. అలాగా వాక్యము నిమిత్తం అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తం. అంటే నువ్వు ఏ పనికి పిలువబడ్డావు? ఇప్పుడు మీరు ఎందుకు పిలువబడ్డారు చెప్పండి? వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోవటానికా? అది చాలా తప్పది. పోనీ వచ్చి వాక్యమిని పరలోకమునికి వెళ్ళిపోవడానికా? కాదు. ఆయన లోకములను మనల్ని పిలిచి సంఘములో చేర్చింది ఏంటో తెలుసా? మీరందరూ సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునికి ఏం చెప్పాలి? సొల్లా, పక్కింటోళ్ళ విషయాలా, అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది అయ్యా. మరి ఇయే చెప్తున్నారు కదా చాలామంది. ఎప్పుడైనా సువార్త చెప్పామా మనం? సువార్త మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ మనం చెప్పామా? లేదు. అలాగంట ఇలాగంట ఈడిలగన్నాడు, వాళ్ళది కొనుక్కున్నారు, ఏళ్ళది కొనుక్కున్నారు. నేనంటాను వాక్యము నిమిత్తం మాత్రం ఉన్న వారికే ఈ భారము, ఈ బాధ్యత ఉంటుంది. మన నోటంట ఎప్పుడు కూడా పనికి మన మాటలు వస్తున్నాయంటే ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఆ వ్యక్తిలో ఈ వేరు లేనందున అంటే బీజము లేనందున బాధ కానీ దుఃఖము కానీ ఉండదు. కానీ ఉంటే అది కొంతమందికి ఏముంటుంది తెలుసా? ఈ పనిలోకి వెళ్ళినప్పుడు ఎంత కష్టమని పని చేస్తాం. మీరు గుర్తుంచుకోండి, మీ పనుల్లో కష్టపడకుండా శ్రమ పడకుండా ఆ పని మీరు చేయలేరు. అవునా కదా? ఇప్పుడు కిరణ్ లారీ తోలుతాడు, 24 గంటలు శ్రమ పడాలి. దానికి నిర్వచనం అదే. నేను గంటలు చూసే శ్రమ అంటే ఏంటంటే తను పూనుకున్న పని పూర్తి చేయటమే శ్రమ పడటం. అలాగా మన పనులు మనకున్నాయి, మన బాధ్యతలు మనకున్నాయి. అదే సేమ్ టైం అత్యున్నతమైన పని ఒకటి ఉన్నది. క్రీస్తుకు రాయబారులుగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. కానీ మనకు అలా ఉండదు. వచ్చి ఆదివారం ఆరాధనకు వచ్చి క్రమములో పాల్గొని ఉంటే మనం సరిపోతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. అర్థమైందా? పెళ్లి చేసుకున్న తర్వాత నేను భర్తగా ఉంటే చాలు అని అంటే సరిపోతుందా? కష్టపడాలి, సంపాదించాలి. పిల్లలు పుట్టిన తర్వాత నేను తండ్రిగా ఉంటే చాలు సరిపోతుందా? కష్టపడాలి, పిల్లలను పోషించాలి. అలాగా నువ్వు క్రీస్తుని లోకములను పిలిచిన తర్వాత వచ్చాము వెళ్ళాము కాదు. ఆయనను ప్రచురపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయనను అనేకులకు పరిచయం చేయాలి. ఎవరు చేస్తారంటే వేరున్న వాళ్ళే. వేరుంటేనే చెట్టు నిలబడుతుంది, వేరుంటేనే చెట్టు ఫలిస్తుంది. వేరు లేనప్పుడు చెట్టు నిలబడదు, ఫలించదు. క్రీస్తు అనే బీజం మనలో ఉంటే క్రీస్తు కొరకే మాట్లాడతాం, క్రీస్తునే కనపరుచుతాం. మనం ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, బాధలో ఉన్నా, నిందలో ఉన్నా, మరణమే మన ముందున్నా కానీ చూడండి మనము క్రీస్తుని మాత్రమే. మీరు అనుకోవచ్చు ఈ 2025లోనేనా శ్రమలంటే? 304 క్రీస్తు శతాబ్దం 304లో ఏంటి ఒక మిషనరీ పేరు మర్చిపోయాను. ఆయన ఎలా హింసించబడ్డాడు తెలుసా? చక్రవర్తి, ఆ రోజుల్లో పరిపాలించిన చక్రవర్తి క్రైస్తవుని ఎలా హింసించేవారు తెలుసా? ఇప్పుడంటే దెబ్బకి చంపేస్తారు, దరిద్రం వదిలిపోతుంది. మంచిది. క్రీస్తు కొరకు ఒకసారి చనిపోవటం ఇష్టపడతారా మీరు? పదే చనిపోవడానికి ఇష్టపడతారు చెప్పండి. ఇప్పుడు రోగం వచ్చిందండి, ఎవరైనా ఏమంటారో ఈ బాధ భరించలేకపోతున్నాను, ఒకేసారి చచ్చిపోతే బాగుండు అని అనుకుంటారు. ఆ బాధ ఒక్కసారి చచ్చిపోతే బాగుండు అనుకుంటా, కానీ ఆ బాధ వల్ల ప్రతిరోజు బాధపడి చస్తూ బ్రతుకుతూ చాలా కష్టం. క్రీస్తును నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? చస్తూ బ్రతకాలి ప్రతిరోజు. దేవుడికి మహిమ కలుగునుగాక. పాపం కళ్ళెదుట ఉంటుంది, చెయ్యాలనిపిస్తుంది, దాని విషయమే చచ్చిపోవాలి. అన్యాయం చేయాలనిపిస్తుంది, అవకాశం ఉంది, మనకు లాభం వస్తుంది, దాని విషయమే చచ్చిపోవాలి.
చస్తూ చస్తూ బ్రతకాలి. అప్పుడు ఆ రోజుల్లో శ్రమలు ఉండి తెలుసా, నా దగ్గర ఇంత పుస్తకం ఉంటుంది హతసాక్షులది. ఖచ్చితంగా ఒక వాక్యం చదివేటప్పుడు ఒక భక్తుడిని వెతుక్కుంటాను నేను. ఎందుకో తెలుసా, మిషనరీని పరిచయం చేయాలి. మీరు చదవరు, చాలామంది చదవరు, కానీ వాక్య భాగం నుంచి ఒక మిషనరీని పరిచయం చేస్తే 365 ప్రసంగాలు చేసి ఇంకా మిషనరీలు చాలామంది మిగిలిపోయారు తెలుసా. ఆయనకి 4 పిల్లలు. ఎవరికి? ఆ సేవకుడికి. అయితే ఎంతగా ఆ పట్టణంలో హింసించారో తెలుసా. భోజనం ఆ ఇంటికి వెళ్ళేది కాదు. రే ఆడి క్రైస్తవుడు, వాడు మిషనరీ, మత బోధకుడు, ఆ ఇంటికి ఏది ఇవ్వకూడదు, ఏది అమ్మకూడదు, చక్రవర్తి ఆజ్ఞ. 4 పిల్లలు. మరి భార్య గురించి రాయలేక 4 పిల్లలు. చూడండి, వారు ఆకలితో అలమటించిపోయి, ఆకలిని వారు భరించలేని పరిస్థితికి, అంత కరువును అక్కడ ఆ సువార్త ప్రకటిస్తున్నాడని ఆపేస్తే చివరికి ఆ మిషనరీ ఎలా చనిపోయా? ఆకలితో చనిపోయాడు. ఆకలితో. మంచినీళ్ళు బంద్, భోజనము లేదు. అప్పుడు నేను కిందకి చదువుకుంటూ వెళ్తే పిల్లలు కూడా తండ్రి మార్గములో అలాగే చనిపోయారు. చూడండి, వాళ్ళకి శ్రమ ఎలాగ వచ్చింది తెలుసా? తిండి దగ్గర వచ్చింది. కానీ వారు తిండి విషయంలో నీతిని, ఆకలి దప్పగలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అస్సలు ఏ మాత్రము కూడా ఎక్కడ చెయ్యి చెప్పకుండా ఆయన అలాగే చేసి బ్రతికినంతకాలం బ్రతికి ఆయన ఆకలితో అలమటి చనిపోతే, మా నాన్న, మా తండ్రి తను పోతూ పోతూ మాకు నేర్పింది, అలాగే చనిపోయాడా, మేము అలాగే చనిపోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే చనిపోయారు. ఎప్పుడు? 304వ సంవత్సరం క్రీస్తు పూర్వం. ఇప్పటికి 1700 సంవత్సరాల పైన అయ్యింది. నేను అంటాను, అప్పుడెప్పుడో 17,000 సంవత్సరాల క్రితం క్రీస్తు కొరకు చనిపోరు. అప్పుడైనా దేవుడు వాళ్ళకే, నా దేవుడు ఇప్పుడు కాదా అని నాకు చాలా బాధ. అంటే శ్రమ చూడండి, తను సువార్త ప్రకటించడానికి ప్రత్యేకించబడ్డాడు. ఆ సువార్తలో శ్రమ వచ్చింది, అది ఆకలి నిమిత్తం వచ్చింది. కానీ శ్రమను భరిస్తూ ఆయన సువార్త ప్రకటించి క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోతే ఆయన మార్గంలో 4 పిల్లలు వెళ్ళిపోయారు. ఇది కాదా వేరు? ఇది కాదా వేరు? ఇది కాదా క్రీస్తు నిమిత్తము శ్రమ? క్రీస్తు నిమిత్తం శ్రమ ఇది కాదా? మనకి ఎలాగుంటుందో తెలుసా? లేవగానే టేబుల్ మీదకి టిఫిన్ వచ్చేయాలి. చెప్తా అంటే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చెప్తాను. భోజనం వచ్చేయాలి, బాగుండాలి. భోజనంలో ఎటువంటి లోపాలు ఉండకూడదు, నీరట్టకూడదు, రాయి ఉండకూడదు, అది చచ్చిపోకూడదు, అంతా బాగుండాలి. మిషనరీలు అన్నం పిండుకుని తినేసిన అన్నం కూడా ఉంటుంది కదా మన ఇంట్లో. అది తినేసిన తర్వాత పిల్లలు ఆకలికి అలమడించిపోతుంటే తల్లులు, మిషనరీ వెనకాల వచ్చిన తల్లులు నీళ్లు పోసి ఆ కొండ నిలగల కడిగి అయ్యే గిన్నెల కింద పిల్లలకి తాగిచ్చేవారు. అది కాదా వాక్యము నిమిత్తం శ్రమ? చెప్పండి, అది కాదా వాక్యము నిమిత్తం శ్రమ? కానీ మనం శ్రమ పడడానికి ఇష్టపడం. ఎవడైతే శ్రమ పడతాడో వాడే దేవుడికి ఇష్టడు. ఎందుకు శ్రమలు? ఎందుకు శ్రమలు? ఎందుకు శ్రమలు చెప్పండి. ఇక్కడ వాక్యం ఉంటుంది కదా, వాక్యము నిమిత్తం శ్రమ చెప్పాలి. హింస. సరే, హింస గురించి మీకు చెప్పేసి మన శ్రమల్లోనికి వెళ్ళిపోవాలి. చూడు, హింస ఎన్ని రకాలు చెప్పండి, చెప్పాలి. హింస ఎన్ని రకాలు చెప్పండి. నాకు తెలిసినంత వరకు 3 రకాల హింస ఉంటుంది. అంటే మానసిక హింస, వాచిక హింస, కాయిక హింస. మానసిక హింస ఏంటో తెలుసా? మనసు క్షోభించిపోతూ ఉంటుంది, మనస్సుకు నెమ్మది ఉండదు, మనస్సు కలవరపడిపోతూ ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేం. కానీ ఆ మనస్సులో మనము ఎంత నలిగిపోతామంటే అది హింస అండి. వాచిక హింస అంటే ఏంటో తెలుసా? సంస్కృతి పాటలో చెప్పనా? అసత్య ప్రచారం. ఒక వ్యక్తి మీద లేనిది చెప్పి అది ముమ్మరము చేసి ఆ వ్యక్తిని అసత్య ప్రచారంతో హింస. ఇదొక దాడి. ఇంకోటి ఏంటో తెలుసా? కాయిక హింస అంటే శారీరక దాడి. ఏంటంట? శారీరక దాడి అంటే ఒక మనిషి వచ్చి మన మీద పడిపోయి కొట్టేయటం. అర్థమైందా?
ఇది ఎవరు భరిస్తారు చెప్పండి? ఒక మానసిక హింస కానీ, అసత్య ప్రచారము కానీ, ఎదుటి వాళ్ళు వచ్చి మన మీద పిడిగుద్దులు గుద్దుతున్నా ఎవరు సహిస్తారు హింస? చెప్పండి, ఎవరు? వాక్యము నిమిత్తం, యేసుక్రీస్తు నిమిత్తం మాత్రమే ఈ శ్రమ, ఈ హింసలు ఉంటారు. గుర్తించుకోండి, వాళ్ళంతా హింసపడ్డారు తెలుసా? సింహాల బోనులు వేయబడ్డారు. నేను అంటాను, పరిశుద్ధ గ్రంథములో ఉన్న హింస అంటే దానియేలు సింహపు బోను, షడ్రక మిషక అబేద్నెగోలు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న హింస కంటే సంఘము వెళ్ళిన హింస చాలా హెచ్చు స్థాయిలో ఉంటుంది తెలుసా? ఎద్దులతో పొడిపించడం, భయంకరం ఎనప కుచ్చి కాల్చి కుర్చీలో కూర్చోబెట్టడం, చర్మం మనిషి బ్రతుకుండగానే ఒలిచేయటం, మనిషి బ్రతుకుండగానే ఒక చర్మము, ఒక జంతువు అని ఒక జంతువు చర్యను తెచ్చి మనిషిని దాంట్లో కుట్టేస్తే అది ఎలాగుంటుంది తెలుసా? ఎండొచ్చి అది ఆ మధ్యలో నువ్వు ఒక మద్దు లాంటిది కట్టినా, ఒక దొంగ లాంటిది కట్టినా అలా పొడిని చేసేది. అంటే ఆ జంతువు శరీరం. అటువంటి హింసలు పడ్డారు తెలుసా? ఇంకో చెప్పమంటారా? నీరో చక్రవర్తి కాలంలో ఎంత హింస జరిగిందంటే, ఆ నీరో చక్రవర్తి వేటాడటం చాలా ఇష్టం. అంటే ఏంటంట? వేటాడటం చాలా ఇష్టం. అయితే తను అడవిలోనికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావటానికి చూడండి, క్రైస్తవులని ఒక్కొక్క చెట్టుకి కట్టేసి నిప్పంటించి ఆ వెలుతురులో ఈ వేటకెళ్ళి మళ్ళా వచ్చేవాడు. ఒకసారి గమనించండి, వారు ఎవరి కొరకు కాలిపోయారంటే వాక్యము నిమిత్తం, అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తం. ఇప్పుడు మనం పోల్చుకుందాం. మనం ఒక్కొక్క చెట్టుకి కట్టేసి అంటించి వారు వేటకి వెళ్ళి వచ్చేవారు. నేను అంటాను, ఒకవేళ కనుక అదే పరిస్థితి, అదే చీకటి దినాలు ఇప్పుడు వస్తే, ఆ చెట్టుకి మన పిల్లనే, ఈ చెట్టుకి మన భార్యని, ఈ చెట్టుకి మన అమ్మనే, ఈ చెట్టుకి మనల్ని కట్టేసి అంటించేటప్పుడు ఎలాగుంటుంది మీ స్పందన? చెప్పండి, ఎలాగుంటుంది? రాజా నీ కాళ్ళు ముక్త బాంచన్, నా పిల్లల్ని వదిలే, నన్ను కాల్తే కాల్చి అని అంటాం కదా. మనం అంటాం కదా, ఈ జబ్బు నాకు వస్తే బాగుంది కదా, నా పిల్లడికి ఎందుకు రావాలి? అది మన తెంగర ప్రశ్న. క్రైస్తవులు ఎప్పుడు అలాగ వేయకూడదు. దేవుడికి తెలుసు ఎవరికి ఎలా అనుమతించాలో, దేవునికి తెలుసు ఏ సమయంలో ఏ పరిస్థితులు అనుమతించాలో. మనమే ఇది నాకు వస్తే బాగుంది కదా ప్రభువా అంటే, ఆయనకంటే మహాజ్ఞానమా మనం? తెంగర బ్యాచ్ ఇదంతా తెంగర బ్యాచ్. అదే పరిస్థితులుగా మనం అక్కడుంటే ఏమంటాం చెప్పండి. పోనీ నన్ను అడిగితే నేనంటే ఏమంటాను తెలుసా? అలాగ కట్టేసి కాల్చేస్తున్నప్పుడు, అమ్మా వాక్యము నిమిత్తం కాలిపోండి. ఏంటంట? యేసు ప్రభు నిమిత్తం కాలిపోండి. మనందరము అక్కడికి వెళ్తామని చెప్పేసి కాలిపోమని నేను కూడా కాలిపోతాను. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే మీరు కూడా చెప్తారు ఈ మాట. అంటే నేను మైక్ నా దగ్గర నుంచి కూడా చెప్తాను. అంటే శ్రమ ఎలాగుంటుందో మీకు చెప్తున్నాను. ఇప్పుడు అటువంటి శ్రమ కంటే ఎక్కువైన శ్రమ ఇప్పుడు రాబోతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకు రాబోతుందంటే ఆయనకి సంఘము కావాలి. ఆది అపోస్తుల దగ్గర సంఘము ప్రారంభమయ్యింది. ఇప్పుడు మన దగ్గర సంఘం పరిపూర్ణతకు వచ్చి ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రారంభమైనప్పుడే అంత శ్రమ ఉంటే ఇప్పుడు ఇది ఎత్తబడేటప్పుడు ఇంకెంత కొలిమేయాలి చెప్పండి. ఇప్పుడు ఓ పని ప్రారంభించినప్పుడే ఎంతో చక్కగా దాన్ని ప్రారంభిస్తాం. ముగింపు వచ్చేటప్పటికి సుందరంగా ఇల్లుని ఫినిషింగ్లో తీసుకొస్తాం. ముగింపు వచ్చేసింది కదా అని ప్రతీతి కూడా చాలా చక్కగా వేస్తాం. అలాగే యేసు ప్రభువుల వారికి ఇప్పుడు సంఘం కావాలి. అంటే మనము కావాలి. ఇప్పుడు మనం కావాలంటే పరిపూర్ణంగా కావాలనికి. అందుకే శ్రమలు హెచ్చి స్థాయిలో వస్తాయి. ఎలాగొస్తాయని నన్ను అడగొద్దు. ఒక్కొక్కరికి ఒక్కోలాగొస్తాయి. కానీ అందరూ కూడా వాక్యము నిమిత్తమే వస్తుంది. అంటే యేసు ప్రభులు నిమిత్తమే వస్తుంది. శ్రమ నాకెందుకు రావాలి? ఎలాగొస్తుంది? మనం అనుకున్న వాళ్ళు పోవచ్చు, ఇష్టమైన వారు దూరం అవ్వచ్చు, మరణాలు జరగవచ్చు, సువార్త నిమిత్తం కొట్టబడవచ్చు, బంధాలు తెగిపోవచ్చు. ప్రభు చెప్పాడు అన్నమాట. మోసాలు జరగవచ్చు, అన్యాయం జరగవచ్చు, మన పక్కన పడుకున్న వాళ్ళే మనం మోసం చేయొచ్చు. అటువంటి పరిస్థితులు వస్తాయి.
అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? నీ నీ పడక పక్కలు పడుకున్న దాని దగ్గర నీ నోటికి కాపు పెట్టుకొని ఉంటుంది ఒక చోట ఎక్కడో. అంటే ఏంటంటే మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిస్థితులు మనం ఒకసారి కుదించుకుని ప్రతిరోజు వాక్యముతో నడవగలిగితే, ప్రార్థనతో పెనవేసుకోగలిగితే అప్పుడు నీకు శ్రమ వస్తుంది. అది మేలుకరమైన శ్రమ. ఆ శ్రమలో కనుక నువ్వు నిలబడగలిగితే, ఆ శ్రమలో కనుక ప్రార్థించగలిగితే, ఆ శ్రమలో కనుక స్తుతించగలిగితే, ఆ శ్రమలో కనుక ఆరాధించగలిగితే మరి ఎవరికి చెప్పకూడదు. అప్పుడు గనక నీవు ఆ పరిస్థితులు కూడా వెళ్తే ఇక్కడ ఉంటుంది వాక్యము, శ్రమ అయినా హింస అయినా కలగానే వాడు అభ్యంతర పడతాడు. అయితే శ్రమ హింస కలిగినప్పుడు అక్కడ స్థిరమగా ఉంటే క్రీస్తు నిమిత్తం వాడి సాక్షిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అది శ్రమలు ఎందుకు? చూడండి పేతురు పత్రిక, 1 పేతురు, మూలవాక్యాన్ని అలాగే పెట్టుకోండి. 1 పేతురు 12వ అధ్యాయం, క్షమించండి 12 ఉండదుగా, 2 చూడండి, అక్కడ ఒకటి ఉంటుంది. 4:16 చదవండి. పదమూడు చదవండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించుచు ఆ నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా. చూడండి, నేను మొదట చెప్పాను కదా సార్వత్రిక సంఘం ఎలా హింసించబడిందో. 25 సింహాలు ఒక వ్యక్తి మీదకి వదిలేసేవారు, మనం విన్నాం. కానీ మన తోటి సహోదరుల పరిస్థితి కూడా వెళ్ళారు. అయితే వారు అప్పుడు ఎలాగా వారి శ్రమలలో లేదా హింసలో ఎలాగ వారు ప్రాణాలు అర్పించారంటే ఇక్కడ వాక్యం అంటుంది, మీరు మహా ఆనందముతో సంతోషించుతూ నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారి ఉన్నంతగా సంతోషించుడి. సంతోషము, మహా ఆనందము ఎవడి వల్ల అవుతుంది చెప్పండి? ఇప్పుడు మీరెవరైనా సరే ఏదైనా ఇంట్లో చిన్న గలిబిలి జరిగితే మీ భార్యాభర్తలకి ఆ సమయంలో వస్తే ఇద్దరు ముఖాలు ఆమ్లెట్లో మాడిపోతాయి. అవునా కాదా? ముఖాలు ఉబ్బిపోతాయి. ఇలాగా అర్థమైపోతుంది ఈజీగా. మీరు మా ఇంటికి వచ్చినా సరే నేను కూడా పరిస్థితి ఉంటే అర్థమైపోతుంది, ఏదో గందరగోళం జరిగింది. అవునా? అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ వాక్యము నిమిత్తం గనక యేసుక్రీస్తు సాక్షిగా నీవు ఉంటే చిన్ని ఇంట్లో జరిగే సంఘటనలు కాదు, క్రీస్తు నిమిత్తం ఈపి మీద దెబ్బపడినా, కళ్ళు పిరికేసినా, లేకపోతే మరణానికి అప్పగించే పరిస్థితులు మనకు వచ్చినా మహా ఆనందముతో సంతోషముతో నేను క్రీస్తులో పాలిభాగస్తుడిని అయ్యాను, ఇప్పటికి నా వంతు వచ్చింది అని అనుకోవాలంట. దేవుడికి మహిమ కలుగునగాక. నువ్వు శ్రమపడుతున్నప్పుడు, వాక్యము నిమిత్తం మరణమే నీ మీదకు వచ్చినప్పుడు, వాక్యము నిమిత్తమే నీకు శ్రమ సంభవించినప్పుడు అప్పుడు నువ్వు నేను అనుకోవాల్సింది ఏంటంటే, అమ్మయ్య నా వంతు వచ్చింది. క్రీస్తులో పాలిభాగస్తుడుగా అవ్వటానికి నా వంతు వచ్చిందని మహా సంతోషపడాలంట. అంతేకాని నాకే ఎందుకు రావాలి అవమానం, నాకే ఎందుకు రావాలి శ్రమ, నాకే ఎందుకు రావాలి నింద? నేనంటాను నీ వంతు వచ్చింది. ఎటంట? నీ వంతు వచ్చింది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైన్ ఉందనుకో, మన వంతు రాగానే మనకి ఎంత సంతోషం వస్తుంది చెప్పండి. అప్పుడు ఎవరైనా కరెక్ట్గా మన వంతు వచ్చేటప్పటికి రేషన్ గాడు ఎక్కడో ఇక్కడ ఇంకోటి ఎవడో నాలంటి వచ్చాడు, ఏమంటా ఏయ్ పక్కలా వద్దు నుంచి నిలబడ్డాను ఇక్కడ నేను. ఏంటి వద్దు నుంచి నిలబడ్డాను ఇక్కడ నేను, మధ్యలో వచ్చే చెప్పేది పుట్టింగలాగా అంటామనమా? అంటే నువ్వు నిరీక్షించింది, నువ్వు చూసింది, నువ్వు ఎదురు చూసింది అక్కడికి రావటానికి. అర్థమైందన్నమాట? అక్కడికి రావటానికి, అక్కడికి వచ్చిన తర్వాత నీ సంతోషమే వేరు. అలాగా నువ్వు రక్షించబడ్డ తర్వాత ఎన్నోసార్లు వాక్యాలు విన్నావు, ఎంతగానో దేవుని స్తుతించావు, ఎన్నో వాక్యాలు ప్రసంగాలు చేసావు. కానీ ఓ భయంకరమైన శ్రమ దగ్గరికి నువ్వు వచ్చేటప్పటికి నీ వంతు వచ్చింది గుర్తుంచుకో. అప్పుడు ఎలాగుండాలి? సంతోషించాలి. సంతోషించగలమా?
చెప్పండి అమ్మా. అసలు బాధలో ఎవడైనా నవ్వగలడా? కష్టాల్లో ఎవడైనా నవ్వగలడా? మోసం చేసినప్పుడు ఎవరైనా నవ్వగలరా? నిందల్లో ఎవరైనా నవ్వగలరా? నేనంటాను నవ్వగలరు. ఎవరంటే తెలుసా? యేసు క్రీస్తు నిమిత్తం ఏర్పరచబడిన వారు మాత్రమే నవ్వగలరు. దేవుడికి మహిమ కలుగునుగాక. నవ్వగలరు. ఎందుకో తెలుసా? నేను క్రీస్తులో పాలి భాగస్థుడనయ్యాను. నాకు ముందే చెప్పాడు ప్రభు. మీకు విషయం చెప్తాను. యేసు ప్రభుల వారు నన్ను వెంబడించండి, మీకు పూల బాటలు ఉంటాయి, పాన్పులు ఉంటాయి, చక్కగా విందులు వినోదాలు ఉంటాయి అన్నాడా? అనలా. నన్ను వెంబడించండి, తన్ను తరుమేమని చెప్పాడు దేవుడు. అన్నాడు యేసు ప్రభు. నన్ను వెంబడిస్తే మిమ్మల్ని తన్నుతారు, నన్ను వెంబడిస్తే మిమ్మల్ని కొడతారు, నన్ను వెంబడిస్తే మీరు హింసించబడతారు అని ఆయన ముందే చెప్పాడు. అవునా కదా? మరి అలాంటప్పుడు వచ్చేసి శ్రమరాగని ఇంటికి వెళ్ళిపోతున్నారు జనాలు. శ్రమరాగని ఎందుకు మందిరాన్ని మానేస్తున్నాం? శ్రమరాగని ఎందుకు ప్రార్థన మానేస్తున్నాం? శ్రమరాగని ఎందుకు క్రమాన్ని మానేస్తున్నాం? ప్రభు చెప్పాడా? చెప్పండి. చెప్పాడా? చెప్పలే. మీరేనే కాదు, నేను సార్వత్రిక సంఘం గురించి చెప్తున్నాను. ఆయన ఒకవేళ నన్ను వెంబడిస్తే నీకు మేలు జరుగుతుంది అన్నాడా? అలాగనలా. ఒరే బాబు, నాది ఇరుకైన మార్గం, ఆలోచించుకో అన్నాడు. అన్నాడా లేదా? నాది ఇరుకైన మార్గం, ఆలోచించుకో, ఆలోచించుకో. కొందరు వచ్చారు, తుతకిది ఇరుకైన మార్గం అని వెళ్ళిపోయారు. నువ్వు ఆలోచించుకో. అలాగే వెళ్ళిపోతే శిష్యులను అడుగుతారు, మీ పరిస్థితి ఏంటంటే, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? మేము ఎక్కడికి వెళ్తాం? నీవు నిత్య జీవము కలిగిన వాడువు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభుల వారు కనుక మనకు ఆశీర్వాదాలు, లేదంటే ఇల్లులు, భూములు, ఐశ్వర్యములు, గర్భఫలములు ఇవన్నీ ఇచ్చి నేను ఆశీర్వదిస్తాను రా అని అనలా. అది నెక్స్ట్. అది నువ్వు నమ్మకంగా ఉంటే, నమ్మకమైన వాడు పనివాడు జీతమునకు పాత్రుడు అని చెప్పినట్లుగా నువ్వు ప్రభువుకు నమ్మకంగా ఉంటే నీకు ఏది కావాల్తుంది ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన వెంబడిస్తే మనకి పూలు, సత్కారాలు, సన్మానాలు ఉండవేండి? ఉండవు. ఏమంటే తెలుసా? అవమానాలు, నిందలు, నిట్టూర్పులు, వ్యతిరేకతలు. కారణం ఏంటంటే సత్యాన్ని నువ్వు ధరించుకున్నావు. ఎవరు సత్యం? యేసు ప్రభుల వారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు నువ్వు కలిగి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఈ లోకాధికారి అయినా, లోక సంబంధులైనా, మతోన్మాదులైనా, క్రీస్తు విరోధులైనా నీ మీదే బురద జల్లుతారు, ఈ పక్కోడ మీద జల్లరు. అవునా? మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అరే నా వంతు వచ్చింది, క్రీస్తు మహిమపరచబడటానికి నా వంతు వచ్చింది. అది ఎలాగొచ్చిందో అనేది నీకు తెలుసు, ఎలాగొచ్చిందో నాకు తెలుసు. కానీ మన ఇరుగురుము కలిసి వాక్యము దగ్గరికి రావాలి. వాక్యము దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిమిత్తం హింసించబడుతున్నాను, అవమానించబడుతున్నాను, నిందించబడుతున్నాను, నీ యొక్క శ్రమలలో నేను పాలిభాగస్తుడైనందుకు నాకెంత సంతోషం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు నా భక్తి జీవితంలో ఇప్పుడు వచ్చిందా నా వంతు అని ఎగిరి గొంతెయ్యాలి. వేసారా ఎప్పుడైనా? అబ్బే బాధ రాగానే మూలకెళ్ళిపోయి సనిగేసుకుంటాం మనం. నన్ను అన్నాడు వెళ్ళిపోతాను, నన్ను అన్నాడు. ఇది ఎవరు తెలుసా? నేను అంటాను, చిన్న మాట చెప్పి వాక్యం వెళ్ళిపోతాను. మనకు తెలియకుండా అంటే అపవాది వేస్తున్న ఒక పెద్ద మాయ. తెలిసేండి అపవాది తంత్రములు అంటే? తెలుసు. పౌలు అంటాడు, మీకు తెలుసు అపవాది తంత్రములు మీరేమి ఎరగని వారేమి కాదు, అయినా కానీ ఆడుచులను పడిపోతున్నారు మీరు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఇప్పుడు ప్రార్థించేటప్పుడు ప్రార్థన చేద్దాం, శరీరం సాకర అని అనుకుంటాం మనం. అనుకునే అబ్బాయి దేవుడు అన్నడా, నేను చేసే నిన్నడా, ఇందా చేసి నిన్నడా. శరీరమును ఆస్వాదం చేసుకోకునిడి, శరీరము నిష్ప్రయోజనం, ఆత్మ చెప్పేస్తాడు యేసు ప్రభు. కానీ మనం ఏం చేద్దాం చెప్పనా? మనం సులువుగా అపవాది తంత్రాన్ని పడిపోయి, నా గురించి ప్రభువుకి తెలీదా, నలిగి వచ్చాను. నీ శరీరం గురించి అడుగుతలేదనా, నీ ఆత్మను గురించి అడుగుతున్నాడు. కాబట్టి లెక్క అప్పగించాలి. చూడు, శ్రమ ఎందుకంటే మనం సంతోషించాలి. శ్రమల్లో ఏంటంట? శ్రమల్లో సంతోషించాలి. మీకున్నే సంబంధాలు మీకున్నాయి, మీకుండే శ్రమ, మీకుండే కష్టం మీరు నాకు చెప్పుకోలేని కూడా చాలా ఉంటాయి. ఒక్కొక్కరు దేవుడికి చెప్పుకోలేని కూడా చాలా ఉంటాయి. చెప్పరు దేవునికి, ఏంటి చెప్పరు. ఆయనకి ఎందుకు మన గురించి చెప్పి ఆయన ఇబ్బంది పెట్టడం, ఆరుతాడా తీరుతాడని అనుకుంటారు కానీ చాలామంది. కానీ ఆయనకి చెప్పినా చెప్పకపోయినా ఆయనకి తెలుసు. కానీ నువ్వు నేను ఉండేది ఎప్పుడా? నీకొచ్చిన శ్రమ, నీకొచ్చిన ఇరుకు, నీకొచ్చిన ఇబ్బంది ఏదైనా సరే
వాక్యము నిమిత్తం మాత్రమై ఉండాలి. ఆ వాక్యము నిమిత్తం కలిగిన శ్రమలో నువ్వు ఎగిరి గొంతెయ్యాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను వంశీ ఆనంద్ మేము క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాం, కొంత డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వడానికి వెళ్ళాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసి, నేను ఎప్పుడు వెళ్ళలేదు క్యాన్సర్ హాస్పిటల్ వాటికి, అక్కడ చూసిన తర్వాత ఏమనిపించింది తెలుసా? అసలు దేవుడు ఎంత కృప కలిగినోడంటే, ఇవన్నీ కోసేసి ఆపరేషన్, కొంతమంది ఆ వార్డు అంత భయంకరంగా ఉంటుంది. అంటే దేవుడు ఎంత కృప కలిగినోడంటే, అక్కడ వారు ఆ బెడ్ మీద ఉన్నారే, నేను ఇక్కడ నిలబడి ఉన్నానే, ఏంటి వ్యత్యాసం? దేవుడు వారికి ఏమైనా అన్యాయం చేసి మనకేమన్నా న్యాయం చేశాడా? కాదు. అని పక్షపాతి కాదు. అర్థమైందా? వారున్న స్థితిలో మనం ఉండాలి, కానీ మనని పాదాలు పట్టి ఒకప్పుడు ఏడ్చి బొబ్బలు పెట్టి అయ్యా అయ్యా అన్న క్షమించాడు, కడిగాడు, సంఘంలో చేర్చాడు. ఓరి ఇదే త్రోవ ఇందులో నడవరని ఆయన మన కృప చూపితే మరలా మనం పనికి మన వేసాలు వేస్తూ ఉంటాం. మనం, మీరని కాదు, మనం క్రమము కానీ, మందిరము కానీ, వాక్యము కానీ, ప్రకటించే విషయము కానీ, సువార్త కానీ, ఏ విషయంలో నమ్మకం ఉండవు. అలాంటప్పుడు దేవుడు అటువంటి వాళ్ళు చూపిస్తాడు. చూడరు ఒకసారి, ఆలకలా కూర్చోవాలి, నువ్వు ఆలకలా ఉండాలి. కానీ ఈరోజు నేను ఇలా ఉండి నీ ద్వారా నేను మహిమ పొందాలనుకుంటే నువ్వేం చేస్తున్నావంటే, వాళ్ళు ఏమీ చేయలేకుండా బెడ్ మీద పేషెంట్గా ఉన్నాడో, నీకు అన్నీ ఉండి నువ్వు పేషెంట్గా ఉన్నావు. అర్థమైందన్నమాట? అర్థమైందా? అన్నీ ఉండి నువ్వేమి చేయలేకపోతున్నావు, వాళ్ళు ఏమీ చేయలేక అలాగున్నారు అని అంటారు. సరే చూడండి, శ్రమ ఏంటంటే, ఫస్ట్ శ్రమలు ఏం చేయాలి? సంతోషించండి. ఎందుకంటే శ్రమ రాగానే తిరిగి మాట మాట్లాడకుండా మౌనంగా మనం ఉంటూ క్రీస్తు యొక్క శ్రమలలో పాలి భాగస్తులుగా మనం ఉందుముగాక. ఎందుకు క్రీస్తు యొక్క శరీరంలో మనం పాలి భాగస్తులుగా ఉండాలి? నేను మౌనమని ఎందుకు అంటున్నాను చెప్పండి. యేసు ప్రభువులను కొడుతున్నప్పుడు ఆయన ఏమైనా నోరు తెరిచాడా? చెప్పాలి. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఆయన అలాగున్నాడు. ఎంత బాగుంది. 53వ యెషయా గ్రంథం చదవండి, ఎన్నిసార్లు చదువుతానో నేను అది. అంటే సంపూర్ణత మ్యాక్సిమం అక్కడ దొరికేద్ది మీకు. ఆయన ఎలాగా ఎండిన నేలలో లేత మొక్కవలు ఎదిగాడు అంట. అక్కడ నుండి ఆయన ఏంటి తండ్రి చేత అప్పగించబడిన ఆ సందర్భం చివరికి వచ్చేటప్పుడు కూడా ఎంత మ్యాటర్ ఉంటుందో ఏం మాట్లాడాల. చూడండి, గొర్రెనే కాసేపుడు వేసేస్తాడేటప్పటికి మెడకాడనే పైన ఇలాగల సవర్ చేస్తారు. తెలిసే మీకు? చూసారు ఎప్పుడైనా? చూడండి ఈసారి. అది అనుకుంటుంది గొర్రె, నా యజమానుడు చక్కగా నిమురుతున్నాడు అని అనుకుంటుంది. కసకం వేసేస్తాడు. ఆడికి ఏటాడికి అంత ఏటేయటానికి కొద్దిగా ఇంటికి సవర్ చేసి వేసేద్దామని గొర్రె అనుకుంటుంది, నా యజమానుడికి నా మీద ఎంత ప్రేమో. గొర్రె కసావుడిని అమ్ముతుంది అంటే చూసావా, తప్పని వేసేస్తాడు, తలకలేసి అక్కడ పడిపోద్ది. చూడండి, మరు క్షణాలు చనిపోదామని గొర్రె కసాయివాడైనా తన యజమాడు అంత నమ్మకం పెట్టుకుంటే చెప్పండి, మన యజమానుడు కసాయివాడా? మన యజమానుడు మనం దాటి వెళ్ళిపోయేవాడా? మన యజమానుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయేవాడా? మన బాధపడుతున్నప్పుడు ఆ బాధను ఎంత మాత్రం తునీకరించిన కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఇంకో చోట ఉంటుంది, నలిగిన రెల్లును ఆయన విరువని ఉంటుంది. అటువంటి యజమాని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు, అటువంటి యజమానుడి కొరకు నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు సంతోషించడం లేదు? నాకే ఎందుకు రావాలి నాకే ఎందుకు రావాలి? నేను బాగా ప్రార్థన చేస్తానే, భక్తి బాగా చేస్తానే, ఆరాధనకి వెళ్తానంటే నీకే వస్తాయి. అర్థమైందా? నామకార్థులకు రావు, అవిశ్వాసులకి రావు. అందుకే దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలైనది. ఎందుకు? నీ కట్టడములు నేర్చుకోవటానికి అవి నాకు హేతువులైనవి అని అంటాడు. అర్థమైందా? అంటే ఒక వ్యక్తి అవిశ్వాసములను విశ్వాసములకు మార్చబడిన తర్వాత ఆయన గనక ఆ వ్యక్తి కావాలనుకున్నాడంటే కనుక శ్రమ వస్తుంది. ఆ శ్రమలో నువ్వేం నేర్చుకుంటావంటే వాక్యము దగ్గరికి వస్తావు, వాక్యము చేత బలము పొందుతావు. అప్పుడు నువ్వు అంటావు, శ్రమ రావటం నాకు ఎంత మేలైందంటే, ఎవరి దగ్గరికి వెళ్ళావనుకో, ఇది నా బాధ అని చెప్తే వెళ్ళాలరా మాకు ఉన్నాయి అవన్నీ వద్దులుగానే ముందు నా గొడవ చూడు అనే పరిస్థితులు మనకుంటే, అదే వాక్యము దగ్గరికి వచ్చానుకో, నువ్వు ఎలాగ మాట్లాడు, ఏ విషయములు చెప్పు, ఎంతగా దుఃఖపడు, ఎన్ని విషయములు నువ్వు ఆ వేదన దుఃఖపరచు, నేను అంటాను అన్నిటికీ సమాధానమైన దగ్గర ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన వాదార్చగలిగిన వాడు, నెమ్మదినవనగలిగిన వాడు. ఒక చోట ఒకటి చదివాను నేను, ఆయన ఏమైనా చేయగలిగేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమైనా చేయగలిగిన వాడు.
పరిస్థితులు మార్చగలిగిన వాడు, అయిపోయింది అనుకున్న దానికి అవలేదురా బాబు అనుకుని అలా తీసుకొచ్చి మన ముందు నిలబెడతాడు ఆయన. అంతటి గొప్ప దేవుడిలో నువ్వు పాలిభాగస్తురాలు అయ్యావని సంతోషించు. అంతేగాని శరీరమునకు మానసికంగా ఆత్మీయంగా విరోధుల చేత అరే నేను ఎంత శ్రమ పడుతున్నా, నాకేంటి కర్మ, నాకేంటి బాధ అని అనుకుంటే కనుక నేను అంటాను, నువ్వు సంతోషించడానికి ఇష్టపడతా లేదు. మనుషులతో సంతోషించడానికి కూర్చోవటం గంటల గంటలు మనం చెప్పుకుని నవ్వుకుంటా తప్పేమి కాదు, నేను కాదంటలేదు. కానీ నువ్వు క్రీస్తులో పాలిభాగస్తుడు అయ్యావు అన్నదానికి అర్థం ఏంటో చెప్పిన, శ్రమ నీ మీదకు వచ్చినప్పుడు, నింద నీ మీదకు వచ్చినప్పుడు, వాక్యము నిమిత్తం కనుక నువ్వు సహించగలిగితే నువ్వు క్రీస్తులో పాలిభాగస్తుడివి, పాలిభాగస్తురాలివి. నీతో నేను ఉండటం క్షేమమా, యేసయ్య ఉండటం క్షేమమా చెప్పండి. ఇప్పుడు ఎవరైనా సరే అడగండి, ఇప్పుడు భర్తను భార్య అడగాలి, ఏమే నేను నీతో ఉంటే ఇష్టమా, యేసయ్య ఉంటే ఇష్టమంటే ఏం చెప్తుంది చెప్పండి. విశ్వాసులు అయితే ఏం చెప్తారు, నాకు యేసయ్యే కావాలి. అదే భార్య భర్తను అడిగి ఏవండి ఏవండి నేను కావాలా యేసయ్య కావాలంటే నీళ్లు నమిరేస్తాడు. అయ్యో ఆవోయ్, ఇప్పుడు యేసయ్య అన్నామంటే పెట్టి బేడ గో అసలు ఫ్రీ బస్సులు వెళ్ళిపోతామే. కానీ అప్పుడు కూడా నువ్వు వాక్యము నిమిత్తం కనుక, అంటే రావాలని కాదు, వస్తాయి కూడా, వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నీ ఇంటి వారిని పట్టించేస్తారు. అప్పుడు ఏం చెప్పనా, నాకు వాక్యమే. చైనా దేశంలో సువార్తకి వెళ్ళినప్పుడు ఓ మిషనరీలు ఇద్దరు వెళ్తే కమ్యూనిస్ట్ చెప్పాను మీకు, నేను సందర్భం చెప్తున్నాను. యేసుని తిడుతున్నారు, అంటే దుర్భాషలు ఆడుతూ ఉన్నప్పుడు ఈయన ఎలాగే కూర్చుంటే భార్య అందే, ఎవండి యేసయ్యను నానా మాటలు అంటున్నారు కదా, లేచి మాట్లాడండి అని అంటే, భార్య భర్తల పేర్లు మర్చిపోయాను, నా డైరీలు ఉంటాయి. ఈయన అన్నాడు చెవులో, అలాగా నేను లేచిన మరుక్షణం నీకు భర్త ఉండడం అన్నాడు. మన భాషలో చెప్పాలంటే నేను లేచి ఏయ్ ఆగండి యేసు ప్రభుల గురించి మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతాను అన్ననుకో, ఆడెవరి దగ్గర తుపాకు ఉంటుంది కాల్చేస్తాడు. కమ్యూనిస్టులు కదా, నీకు మొగుడు ఉన్నాడు అన్నాడు. ఈవిడేమో చెప్పనా, దగ్గరికి లాగి అటువంటి ఉన్న ఒకటి చచ్చిన ఒకటి అన్న. నిజమేది, అర్థమైందన్నమాట. క్రీస్తుల గురించి మాట్లాడకుండా ధైర్యం లేని భర్త, నాకు ఉన్న ఒకటే చచ్చిన ఒకటే అందే, దెబ్బకు లేసి మాట్లాడాడు. ఒక ప్రపంచం వచ్చింది తెలిసి చైనా దేశంలో. అంటే ఎవరైనా ఏదైనా అడిగితే ఇలా చెప్పండి, ఇలా చెప్పగలిగే ఎవరో చెప్పనా, ప్రతిరోజు తన్ను తాను ప్రభు కొరకు సిద్ధపరుచుకున్నవాడు తన కళ్ళెదుటిన పరిస్థితుల కొరకు చంపుకుని, అంటే వాళ్ళు వదిలేసి ఇంకో చోటకి వెళ్ళమని కాదు, వాళ్ళందరి నిమిత్తం, క్రీస్తు నిమిత్తం వాళ్ళందరి మీద ప్రేమలు ఎప్పటికప్పుడు చంపుకుని, నువ్వు భర్తను ప్రేమించినా, భార్యను ప్రేమించినా, పిల్లలు ప్రేమించినా కాస్త ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి, అది అర్థమైంది మీకు. ఆయనకి ఇవ్వాలి ప్రథమ స్థానం. అప్పుడు కదా నువ్వు సంతోషించేది, అప్పుడు కదా అలా వచ్చి అడిగినప్పుడు నాకు అర్థమైంది నువ్వు అడిగేది రేపొద్దు నాకు ఇబ్బందిగా కలిగినా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయినా వాక్యం నిమిత్తం చెప్తున్నాను విను, నాకు యేసయ్య కావాలి అని అనాలి. వాక్యం నిమిత్తం చెప్తున్నాను విను, నాకు యేసయ్య కావాలి అని. అలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేయగలిగితే అటువంటి సంఘము కొరకే ప్రభు మధ్యాకాశానికి వస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. క్రైస్తవుడికి శ్రమలు సిరులు తీసుకొస్తాయని చెప్పాడు ఒక భక్తుడు. క్రైస్తవుకి శ్రమలు అవి అగాధ పాతాలను తొక్కేయడానికి కాదు, సిరులు అంటే బహుమతులు తీసుకుని వస్తాయి. నువ్వెంత శ్రమ పడితే క్రీస్తు కొరకు అంత మహిమ ఎక్కువైపోద్ది అక్కడ నీకు. నువ్వెంతగా శ్రమ పడితే క్రీస్తు కొరకు అంత ఉన్నతంగా నువ్వు వెచ్చించబడతావు అక్కడ. ఎందుకో తెలుసా, నువ్వు క్రీస్తులో పాలిభాగస్తురాలయ్యావు కాబట్టి. అందుకే మొదటిదేంటి చెప్పండి, మొదటిదేంటి, రెండోది చూడండి. అపొస్తలుల గ్రంథం చూడండి 14వ అధ్యాయం 22 అనుకుని చూడండి త్వరగా. శిష్యుల మనసులు దృఢపరిచి శ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు
వారిని హెచ్చరించును. పౌలు గారు చెప్తున్నాడండి, శిష్యుల మనసులో దృఢపరిచి నా వైపు చూడండి అంటున్నాడు. అనేక శ్రమలు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీకు ఇప్పటి వరకు లేదా నేను ఇప్పటి వరకు అనుభవించిన శ్రమలన్నీ అనేకములా పుణ్య. చెప్పండి చెప్పండి. ఇక్కడ అంటున్నాడు అనేకమైన శ్రమలు అనుభవించిన మీదట మనం ఎక్కడికి వెళ్తాం? మీకు ఒక ప్రశ్న రావాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? శ్రమపడాలి. శ్రమ పడితేనే పరలోక రాజ్యం. అవమానములు, నిందలు, నిట్టూర్పులు గుండా మనం ప్రయాణం చేస్తూ వాక్యము నిమిత్తం కనుక మనం నిలబడగలిగితే, విశ్వాసమందు నిలకడగుండగలిగితే కనుక అనేక శ్రమలు అనుభవించిన తర్వాత పరలోక రాజ్యం వెళ్తాం. అందుకే శ్రమ లేనివాడు నా వాడు కాదు. ఏంటంట మీరు గమన శ్రమ అంటే ఆయన ఎవడో కొట్టేసి మనం కొట్టించుకుంటాం కాదు. వాక్యము నిమిత్తం మాత్రమే చెప్తున్నాను నేను. అప్పటికే పౌలు గారి మాట చెప్పేటప్పటికీ మీరు 19వ వచనం చూడగలిగితే పౌలు గారిని ఎవడి చేతికి అందిన రాయి తీసుకుని కొట్టేశారు. ఆయన చేతులు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని పౌలు గారిని మీద వేసేస్తే పౌలయ్య గారు చచ్చిపోయామనుకుని గవిని వెలుపులకు వేసేశారు. పౌలు గారు రాళ్లతో కొట్టి పాడేశారంట అని శిష్యులు విని వచ్చారు. వస్తే జరిగింది ఏంటో తెలుసా? శిష్యులు వచ్చి పౌలు గారిని వాదార్చుదాం అనుకున్నారు. కానీ పౌలు గారు లేచి ఎవరిని వాదార్చారు చెప్పాలి? శిష్యుల యొక్క మనస్సులను దృఢపరిచి. అవునా? చూడండి, మనకి శ్రమ కలిగినా, మనకు అవమానం కలిగినా, మనకి నింద కలిగినా, ఎటువంటి పరిస్థితులు గుండా కనుక మనం వెళితే, నీవు గనక నేను గనక వాక్యము నిమిత్తం అనుకుని ప్రయాణం చేయగలిగితే అటువంటి పరిస్థితులు ఉన్న వారిని మనము బలపరిచి దృఢపరచగలము. దేవుడికి మహిమ కలుగునుగాక. అలా కాకుండా ఎవరైనా వచ్చి మన దగ్గర ఏదో బాధ చెప్పనుకో, నేను ఆ సమస్య కోసం బాధపడుతున్నాను రా, మరి ఏం చేద్దాం? నీకు దొరకదు పరిష్కారం, ఆడికి దొరకదు. నువ్వు క్రీస్తు కొరకు కనుక ఆ శ్రమలలో ప్రయాణం చేయగలిగితే, ఒరే నీకు ఎలా చెప్తాను, నాకు శ్రమ ఉంది కానీ నేను అదిగో ఆయనలో పాలిభాగస్తుడేను, నువ్వు కూడా రా. ఏంటంట? నువ్వు కూడా రా, మన ఇరుగురు కలిసి క్రీస్తులో పాలిభాగస్తులు అవుతాం. అవుతే ఏం జరుగుతుంది? మహా సంతోషము కలుగుతాయి, చెప్పన సఖ్యము కానీ ఆనందము కలుగుతుంది. అంటే శ్రమ పరలోక రాజ్యానికి చేరుతుంది. గుర్తుంచుకోండి. రెండో అంశం, శ్రమ పరలోక రాజ్యమునకు మననే సిద్ధపరుస్తుంది. పరలోక రాజ్యము శ్రమ ఎంతగా సిద్ధపరచాలి? నేను చెప్పాను కదా, ఫస్ట్ నువ్వు శ్రమ పడితేనే కదా పని పూర్తవుతుంది. చెమట కారితేనే కదా పని పూర్తవుతుంది. నువ్వు ఏ పనికి వెళ్తే పని పూర్తి అవ్వాలంటే నువ్వు శ్రమ పడాలి. నీ శరీరమును శ్రమ పెట్టాలి. శ్రమ పెట్టకుండా శరీరమును పని పూర్తవ్వదు. అలాగా పరలోక రాజ్యమునకు నువ్వు వెళ్ళాలి అంటే, ఆ దివ్యమైన పట్టణాన్ని స్వతంత్రించుకోవాలంటే క్రీస్తు నిమిత్తం, వాక్యము నిమిత్తం శ్రమ పడాలి, శ్రమలు అనుభవించాలి. అప్పటికే పౌలు గారు రాళ్లతో కొట్టించుకున్నాడు. వినపడుతుందన్నమాట, నా వైపు చూడండి. రాళ్లతో కొట్టించుకున్నాడు, రక్తము కారిపోతుంది ఆయనకి. అప్పటికే ఎన్నో ఆయన గాయాలైపోయిందని శరీరం. నేను అంటాను, ఆయనకి ఎక్కడ కూడా ఎంత కూడా ఏమాత్రం స్వస్థత లేదు పౌలు గారికి. ఆయన క్రీస్తులో పాలిభాగస్తుడయ్యి మహా ఆనందము పొందుతూ శిష్యులు వస్తే వాళ్ళని దృఢపరిచాడా, బలహీనపరిచాడా? చెప్పండి కదా. నేను అంటాను, మనము కనుక వాక్యములు ఎదుగుతూ ప్రార్థనలో ఫలిస్తూ ఉంటుంటే, ఎవరైనా మనం చూసినప్పుడు వాళ్ళను బలపరచాలి తప్ప, వాళ్ళని దృఢపరచాలి తప్ప, విశ్వాసములు వారు స్థిరపరచాలి తప్ప, మన వల్ల వాళ్ళు చేశాంలే భక్తి అయిపోయింది, ఆడు నమ్ముకున్నాడికి ఏం కలిసి వచ్చింది అని అనేలాగా మన బ్రతుకులుంటే, అంటే అనేలాగా మన బ్రతుకులుంటే మనము వాక్యము నిమిత్తం ఏరు లేనోళ్ళగా అయిపోతాం. అర్థమవుతుందా? అందుకే అంటాడు, దృఢపరిచి అనేకమైన శ్రమలు అనుభవించిన మనమన్న కూడా మనమే. అర్థమవుతా? మనము దేవుడి రాజ్యములో ప్రవేశించాలి. దేవుడి రాజ్యములో ప్రవేశించాలంటే క్వాలిటీ శ్రమ. ఏంటంట? నీవు ఈ కంపెనీలో ఉద్యోగం ఉంది, నువ్వు ఈ కంపెనీలోకి రావాలి అంటే నీకు రిజ్యూమ్ కావాలి. ఏదా ఏంటంటారు దాని లెటర్? ఏమంటారు? కాల్ లెటర్. అంతేనా? కాల్ లెటర్ కావాలి.
అంటే నువ్వు పలానా కంపెనీ ఉద్యోగం చేస్తున్నావంటే నీకు ఒక ఐడెంటిటీ కార్డు కావాలి. అప్పుడు కానీ అది గేటు తీయడు. వాచ్మెన్ అని సరే గేటు తీయడు. నువ్వు ఐడెంటిటీ కార్డు ఇంటికాడ మర్చిపోవచ్చు సరే వాచ్మెన్ సరే తీయడు. ఇలా చూపించు అనుకో, అంతేనా? అర్థమైంది మీకు? లేదు, టోల్గేట్ కాడికి వెళ్తూ కొంతమంది అధికారులకి ఫ్రీ, ఇప్పుడు నాకే ఫ్రీ కలెక్టర్ అనుకుందాంలే. ఇప్పుడు నేను ఐడెంటిటీ కార్డు మర్చిపోను అనుకుందాం, మామూలుగా వెళ్ళాను, తీస్తాడా? తీయడు. అది పట్టికరా, రూల్ అది. అలాగా నువ్వు పరలోక రాజ్యమునికి వెళ్ళాలంటే ఏంటి క్వాలిటీస్? శ్రమ. ఆ శ్రమ దేని నిమిత్తం? వాక్యము నిమిత్తం, యేసుక్రీస్తు నిమిత్తం. ఎందుకు యేసుక్రీస్తు నిమిత్తానికి శ్రమ అంటే ఆయన ప్రకటిస్తున్నావు, ఆడికి నచ్చదు. ఆయన కొరకు బ్రతుకుతున్నావు, ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉంటున్నావు, అనేకులు ప్రభు కొరకు సంపాదిస్తున్నావు, ఈ లోకాధికారికి నచ్చదు. కాబట్టి దాడి జరుగుతుంది మన మీద జరిగే దాడి మనుషులు కాదండి, అపవాది జరిగిస్తూ. కాబట్టి శ్రమ పడాలి. ఎవరు శ్రమ పడతారు? మళ్ళీ చెప్తున్న మూలవాక్యం, ఎవరు శ్రమ పడతారు? వేరున్నవాళ్ళు. ఎవరు ఎందుకు శ్రమ పడతారు? క్రీస్తునందు మాత్రమే శ్రమ పడతారు. క్రీస్తు కనుక నా హృదయముల కన్నా ధరించుకోకపోతే శ్రమ కలిగిన, అవమానాలు కలిగిన, నిందలు కలిగిన పరలోకరాజు ఎవడు చూచొచ్చాడు అని ఆ శ్రమల నుంచి ఉపశమనం పొందడానికి మనం వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ ఉంటాం. చాలామంది క్రైస్తవులు అంటారు తెలుసా, పరలోకం ఎవడు చూచొచ్చాడు, నరకం ఎవడు చూచాడు. విన్నారా మీరు? విన్నారు. వాళ్ళు ఎవరంటే వేరు లేదు, క్రీస్తునందు వారు. చెప్పాలి, క్రీస్తునందు వారు. స్థిరులు కాదు వారు. స్థిరులు కాని వారు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు, స్థిరముగా ఉండాలి. సరే, 2 సందర్భాలు చెప్పాను మీకు నేను. ఒకటి, శ్రమలలో మహానందం. ఏంటంట? ఆనందం కాదు, మహానందం. ఇప్పుడు పిల్లడు పుడితే ఆనందం, కవలల పిల్లలు పుట్టేస్తే తప్పండి మహానందంగా ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది, తప్పేమి కాదు. ఎందుకంటే ఒక పిల్లోడు పుట్టడం అనుకుంటాం మన దృష్టిలో ఒక పిల్లోడైనా క్షేమకరంగా పుడితే చాలు అనుకుంటాం. కానీ 2 పిల్లలు, అందులో ఆడ మగ పుట్టి క్షేమకరంగా ఉంటే అబ్బా ఆ ఆనందమే వేరు. నువ్వు వ్యక్తపరచక్కలొద్దు, ఈడిరా నిజమైన అదృష్టవంతుడంటే అబ్బా అని అంటారు. అవునా? మహానందం. ఎవరిలో? క్రీస్తులో పాలి భాగస్తులై శ్రమ కలుగుతున్నప్పుడు ఆనందపడాలి. రెండోది ఏం చెప్పుకున్నాం? శ్రమ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. పరలోక రాజ్యం వెళ్ళటం అంటే మాటలు కాదు. ఎందుకో తెలుసా? ఆ పరలోక పట్టణాన్ని యేసు ప్రభులు వారు ఎక్కి వెళ్ళారు. ఆ పరలోక పట్టణం అపోస్తులు వెళ్ళారు. ఆ పరలోక పట్టణం హతసాక్షులైన వాళ్ళు వెళ్ళారు. మనము పరలోకము తేలిగ్గా వెళ్ళిపోదామంటే మరి మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు తలలు తీయించేసుకున్నారే, చర్మాలు ఒలిపించేసుకున్నారే. అంత హింస పొంది వారుండే స్థలము మనముండే స్థలం ఒకటెలాగవుతుంది? అంటే ఎంతో కొంత శ్రమపడాలి. క్రైస్తవుడు అన్నవాడు ఎంతో కొంత శ్రమపడాలి. ఎంతో కొంత శ్రమ పడకుండా, అబ్బాయి నేను ఏమాత్రం కూడా కష్టపడకుండా డబ్బులు సంపాదించేయాలంటే అవ్వదు. అలాగా క్రీస్తు నిమిత్తం గనక ఒక్క మాట కూడా పడకుండా మాత్రం పరలోక రాజ్యం వెళ్ళం. అవునా? వెళ్ళం. అంటే ఏంటి? వాక్యము నిమిత్తం శ్రమ ఉండాలి. వాక్యం నిమిత్తం గుర్తించుకోండి, ఆయన అవును తిట్టించుకోవటం కాదు, కొట్టించుకోవటం కాదు. సరే, శ్రమలు ఎందుకు చెప్పాను కదా. శ్రమలలో క్రైస్తవుడు స్పందన ఎలాగుండాలి? ఏంటంట? శ్రమలలో క్రైస్తవుని యొక్క స్పందన ఎలాగుండాలి చూడండి. కీర్తనల గ్రంథం చూడండి, 42 5. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకను ఆయనను స్తుతిస్తూ ఉన్నా. చూడండి, శ్రమలలో క్రైస్తవుడి యొక్క స్పందన ఏంటో తెలుసా? మహిమగల దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక అంటాడు భక్తుడు. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు. ఎవరికి చెప్పుతున్నాడు చెప్పండి? మనం ఎవరికి చెప్పాలి? మన ప్రాణంతో చెప్పాలి, మా ప్రాణానికి ఎదురుకున్న వ్యక్తులు చెప్పాలి. ఆయనే నా రక్షణకర్తన,
ఆయనే నేను మహిమపరచాలి. నేను ఎంత కృంగిపోయినా, ఎంత వేసారిపోయినా, ఎన్ని నిందలు పడ్డా, ఎంతటి పరిస్థితులు కట్టిక చీకటైనా సరే ఆయనే నా రక్షకుడు అని చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలా ఉండాలి క్రైస్తవుడి స్పందన. ఇప్పుడు జ్వరం తగ్గుతలేదు, ఒకవేళ భయంకరంగా జ్వరం వచ్చేస్తుంది, నీ స్పందన ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అంతేగాని ఎక్కడో తాడెత్తిన తాడికి వెళ్ళిపోతే అదా నీ స్పందన? చెప్పండి, అదా? లేదు వాస్తు బాగోలేదని వాస్తు మార్చడమా? కాదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన స్పందన ఎలా ఉండాలి చెప్పిన? ఆయన మీద ఆనుకొని ఆయన్ను స్తుతించాలి. బాగున్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు, కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఎవరైనా మోకరెత్తారు, ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవరైనా ఉపవాసం ఉంటారు, అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా మందిరానికి వస్తారు. వాక్యం అంటుంది, ప్రతికూలమైన పరిస్థితికి సంభవించినప్పుడు మాత్రం నువ్వు ఆరాధించగలిగితే అది కాదా నాకు నిజమైన ఆరాధన. దేవుడికి మహిమ కలుగునుగాక. వర్షం రానప్పుడు ఎవరైనా వస్తారు మందిరానికి. మామూలుగా చెప్తాను, కుండపోత వర్షం వచ్చినప్పుడు గనక నువ్వు మందిరానికి రాగలిగితే అది కాదా దేవుడు చూసేది. తడవకూడదు, రొంపొస్తుంది. మానేరని మనం కూడా మన పిల్లల్ని మానిపించేస్తూ ఉంటాం. క్రీస్తు కొరకు తడిస్తే ఏంటి? ఆయన రాజ్యానికి ఎక్కిపోవటానికి ఓ కన్ను తీసేయమన్నాడు, ఓ కాలు తీసేయమన్నాడు అభ్యంతరపరిస్తే. అవునా? మరి వర్షం నిన్ను అభ్యంతరపరుస్తుందా? తడిస్తే మొక్కొచ్చేస్తామా? మొక్కొచ్చి పెద్ద వృక్షమైపోయి దాని కింద కాపురం పెడతారు ప్రజలు. అవ్వదుగా. అంటే క్రీస్తు నిమిత్తం నింద భరించడానికి ఒక వ్యక్తి ఇష్టపడుతూ లేదు అంటే గనక చూడండి, అది ఆలోచించండి. కానీ మన స్పందన ఎలా ఉండాలి చెప్పనా? ఏ పరిస్థితులైనా సరే, నా ప్రాణమా నీవేలా తొందరపడుతున్నావు? ఏంటంట? నీవేలా తొందరపడుతున్నావు, ఆయన స్తుతించు అని మనము మన ప్రాణంతో చెప్పాలి. ఎందుకంటే అంటదే చేసాలు భక్తి వదిలే, నీకేమి చేయడని మనతో మన అంతరాత్మ మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పాలి, నా ప్రాణమా ఆగు. ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. చూడు 91కి రండి, మీకు త్వరగా చూపి. 91:15 చదవాలి. శ్రమలలో నేను అతనికి తోడేయుందును, అతనిని విడిపించి అతని గొప్ప చేసేది. చూడండి, శ్రమ కలిగినప్పుడు క్రైస్తవుడు స్పందన చెప్పండి. వాక్యం చదువుగా, ఏదైతే ఇరుకు ఇబ్బంది వస్తే వెంటనే వ్యక్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమలో కనుక వ్యక్తికి మనం దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన మనకి ఏమై ఉంటాడు? ఈ బాబాయ్ చిన్న విషయం అది, నేను నీకు తోడై ఉంటాను, నేను నీతో ఉంటాను అన్నవాళ్ళు ఉన్నారు ఈ రోజున? ఉండరు. ఒకవేళ నమ్మకంగా వాళ్ళు ఉన్నా వాళ్ళ కాలం అయ్యేటప్పటికి చనిపోతారు అనుకుందాం. ఇప్పుడు నమ్మకస్తులు ఉంటారు, మరణం వరకు మనతో ఉంటారు. కానీ వారు మన జీవించగానే మనం విడిచి వెళ్ళిపోతారు. అంటే తోడేమయ్యింది? వెళ్ళిపోయింది. కానీ నేను అంటాను, మరణములో జీవములో కూడా మనతో ఉండగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటాడు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపిస్తాను. ఎప్పుడు? శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, శ్రమ కలిగినప్పుడు నువ్వు మొర్ర పెట్టాలి. నేను చెప్పాను కదా, అన్నీ బాగున్నప్పుడు మనం అస్సలు చేయలేం. అని చేస్తాం, క్షమించండి. అన్నీ ఉన్నప్పుడు ప్రభా నాకు ఇది ఇచ్చావు అని ఏమేమైతున్నా అన్నీ చెప్పడం కొరకు ప్రార్థన చేస్తాం. మనం బండి ఇచ్చో, కారు ఇచ్చో, అన్నం ఇచ్చో, బొద్దు ఇచ్చో, కక్కిచ్చో, చేప ఇచ్చో, ఇవన్నీ చెప్తాం. అవి లేనప్పుడు చెప్తామా? ప్రభువా నీకు స్తోత్రం చెప్పేసి ఆ ఉత్తానంలో గింజలు కలిపి తాగల. ఈ కర్మ ఎందుకు వచ్చింది, ఈ కష్టాలు ఎందుకు వచ్చింది మనం అనుకుంటే పక్క నుంచి నీ వల్లే, నేను నమ్మినంత వల్లే మాకు ఈ బాధలు, పిల్లలకు అన్నం లేదు అని ఆపోట్లు ఎన్ని ఎదురైపోతున్నప్పుడు ఆ వ్యక్తి దేవుడికి మొర్రపెట్టగలడా? చెప్పండి, మొర్రపెట్టగలడా? అలా చూస్తారేంటి? అంటే మీరు పెట్టలేదని అర్థం. కానీ ఏ పరిస్థితుల మధ్యన సరే మనం ఎవరికి మొరపెడుతున్నాం చా? ఏదైనా ఇంట్లో జరిగితే మనం బయటికి వెళ్ళిపోయి ఎవరికి మొరపెడతాం? మనుషులకి. ఇలా జరిగింది, అబ్బా ఈ నెల జీతం ఇవ్వలేదు, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను,
డబ్బులు లేకుండా వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఈజీ. ఎవరికి మొరపెడుతున్నావు అండి చెప్పండి? మనుషులకు మొరపెడుతున్నాం మనం. మనుషులకు మొరపెడితే మనుషుల దగ్గర చెప్పితే అది పాకి 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 10 మంది దగ్గరికి వెళ్తుంది. నేను అంటాను, నువ్వు దేవుడికి మొరపెట్టు. నీ రహస్యాలు ఎప్పుడైతే దేవుడు ఎవరికైనా చెప్పాడా? నువ్వు చెప్పండి, నీవు దేవుడికి నువ్వు రహస్యాలు చెప్పుకో, మళ్ళీ అది ఎవరి నోటంటే వింటారో మీరు అడగండి. ఒకవేళ నువ్వు ఏదైతే చెప్పి మళ్ళీ మనుషుడికి చెప్పకుండా ఉన్నతంగా దేవుడికి ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పేసి మళ్ళీ అది ఎవరి దగ్గర నువ్వు విన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నీకు చెప్తాడికి ఎందుకు చెప్పు అని అనండి. అనగలరా మాట? చెప్పడా అసలు ఆయన. అసలు నువ్వు చెప్పిన రహస్యాలు ఏది కూడా ఇంకొకటి దగ్గర చెప్పడు. నువ్వు మనుషులకు చెప్పండి, నీవు ఎంత నమ్మకమైన వాడని సరే. నేను అంటాను, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది, సొంత భార్య సొంత భర్త దగ్గర చెప్పుకో, ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతాయి. ఏదో ఒక సందర్భంలో వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనిషి నైజం అది, మనిషి యొక్క పాపపు బుద్ధి అది. వాడు వాక్యమునందు ఉంటే తప్ప కానీ చెప్తారు ఇంకొకరికి వెళ్ళి. అది యేసు ప్రభుకి చెప్పిన తర్వాత నేను నీకే చెప్పాను, ఎవరికి చెప్పలేదు నాకు తెలుసు, కానీ ఇది ఎవడో ఇంకొకటి మాట్లాడుతున్నాడు, నువ్వు ఎందుకు చెప్పాను అడగండి దేవుడి దగ్గరికి వెళ్ళి. అస్సలు అడిగించుకోడాను. ఎందుకంటే ఆయన ఒక్కడ బలహీనతలో ఒకడి దగ్గర చెప్పడు. మనుషులు చెబుతారు, జాగ్రత్తగా ఉండండి. అలా చెప్పాలనుకుంటే నా యేసు క్రీస్తు ప్రభుల వారు పేతురుని కాకేసి, పేతురు నీకు ఒక మాట, నన్ను యోధ అప్పగిస్తాడు తెలిసేది కంటే వెంటనే ఏం చేద్దాడు యోధని చెప్పండి పేతురు గారు? అప్పుడే లేచి అక్కడ పేక మీద అడిగేసి తొక్కేదుడు. అంత ఆవేశపరుడు పేతురు. ఏరా నువ్వా ఏసైనా అప్పగించేదని చెప్పేసి కింద అడిగి తొక్కేది తెలుసా? చెప్పాడా? చెప్పలే. పోనీ తోమ గురించి, తోమ అబ్బా మచ్చా భలే కొన్నావా నువ్వా, కానీ ఒకప్పుడు నువ్వు నన్ను నమ్మవో అవిశ్వాసం అయిపోతా అని చెప్పాడా? చెప్పడు. దేవుడు చెప్పితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? మనుషులు రే ఇది ఎవ్వరికి చెప్పకంటే ఆడంటాడు, నేను ఎవ్వరికి చెప్పనంటే ఆడు దేవుడైపోతాడు. చెప్పకపోతే చెప్పేస్తాడు. మనిషి బుద్ధి మీకు తెలియదు, వాక్యం దగ్గరికి వస్తే తెలుస్తుంది. మనిషి ఎటువంటి వాడంటే నీచమైన బుద్ధి కలిగినోడు. ఆ బుద్ధి పోయి సుబుద్ధి కనుక వస్తే, క్రీస్తు రక్తము చేత కడగబడడానికి వస్తే వాడు బుద్ధిపూర్వకంగా పాపం చేయకుండా ఉంటాడు. అది బైబిల్ చెప్తుంది. సరే ఇంకోటి చూడండి అపొస్తలుల కార్యం రండి మళ్ళీ 5వ అధ్యాయం 40-41 చదవండి. నలభై 41 41 కానీ చదవండి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడి వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములో ఇంటంట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు ఉన్నారు. చూడండి, ఇక్కడ జరిగింది ఏంటంటే వారు క్రీస్తు కొరకు అప్పుడే దెబ్బలు తిని, క్రీస్తు కొరకు అప్పుడే అవమానాలు పొంది, క్రీస్తు కొరకు అప్పుడే వారు నిందలపడి ఆ నామము కొరకు అవమానమును అంటే శ్రమ పొందుటకు పాత్రులమని ఎంచబడినందున క్రీస్తు యొక్క శరీర భాగం. చూడండి, ఇందాక మనం చెప్పిన ఏంటిది, మనము ఆయనలో పాలి భాగస్థులుగా ఉన్నామని. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులము. ఎటంట పాత్రులము. ఒరే ఈ పాత్ర బలే సరిపోతుంది కంటే క్రిస్మస్ డ్రామాలు వేసినప్పుడు మనం క్రిస్మస్ తాతకి బలే సరిపోయేవరా, గొల్లల కాపరికి బలే సరిపోరు అంటాం కదా మనం పాత్రలకే. ఆ పాత్రగా వ్యక్తి సెట్ అయిపోతే ఉండబట్టలకు వెళ్ళంటాం, క్రిస్మస్ తాత వేస్తాం బలే సెట్ అయిపోతుంది అంటాం. వాస్తవం అని కలిగింది కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, శ్రమ పడటానికి నువ్వు పాత్రుడివి, సెట్ అయిపోవాలంతే. నువ్వు సెట్ అయిపోతే ఆ సెట్ అయిపోయిన పరిస్థితులు బట్టి నాలంటాడు వస్తే, అబ్బా ఈ శ్రమకే నిజంగా నువ్వు పాత్రుడిగా ఉన్నావురా, నమ్మకస్తుడుగా ఉన్నారంటే మన పాత్రది. ఏంటి మన పాత్ర? ఒరే నువ్వు మాట్లాడరా, నీ పాత్ర వచ్చిందంటే ఆ సమయానికి ఆ వ్యక్తి మాట్లాడాలి, అవునా? అలాగా శ్రమ కలిగే విషయంలో నీ పాత్ర వస్తే ఆ పాత్ర నువ్వు నమ్మకంగా పోషించాలి. ఎలాగే ఉండాలి. ఎలాగే ఉంటారు ఈ పొద్దున సువార్త ఎవడో చెనకల్ని తన్నుతాడు, నువ్వు తన్నించుకోవడానికి పాత్రుడిగా ఎంచబడ్డావు, అంతేగాని లేచి కొట్టడానికి కాదు సుమా.
లేచి బైబిల్ దులుపుకుని చక్కగా ప్రభువానికి స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇది సంఘ సిద్ధపాటిది. ఇది రేపొద్దు సంఘం ఎత్తబడే పరిస్థితి. ఇది క్రీస్తు కోరుకునే ఒక సారూప్యము కలిగిన సంఘం యొక్క విధి విధానములు. మనం అనుకుంటాం అన్నీ బాగున్నప్పుడు పర్వాలేదు, ఏమీ బాగాలేనప్పుడు మాత్రం వదిలేద్దాం అని మనం అనుకోకూడదు. క్రైస్తవుడు ఒక స్పందన ఎలాగుండాలి? శ్రమలలో ప్రార్థన చెయ్యాలి. రెండోది చెప్పండి ఏం చదువు? ఇప్పుడు చదివింది. అవమానమును పొందుటకు పాత్రుల నుంచి సంతోషించాలి. వారి ఎదుటి నుంచి వెళ్ళిపోవాలి. ఎలా చెప్పనా? మనల్ని నింద పడి తల ఎత్తుకోలేకుండా మనం అవమానించినా సరే సంతోషించి ఓకే అని వెళ్ళిపోవాలంట మనం. అర్థమైందా? ఓకే దేవునికి స్తోత్రం అని వెళ్ళిపోవాలి. వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. వారు చూడండి మీరు, వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయినాడు. నాకు అవమానం జరిగింది, నాకు ఈ నింద జరిగింది అని పరిశుద్ధ గ్రంథాన్ని వదిలేయలేదండి. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథాన్ని వదిలేయలేదు, ఆరాధన మానలేదు, ఏమేమైతే క్రమాలన్నీ ఏం మానలేదు. ఏం చేశారు? ప్రతి దినము దేవాలయములో ఇంటెంట మానక బోధించుచు యేసే దేవుడని ప్రకటించారంట. దేవుడికి మహిమ కలుగునుగాక. మనకు అవమానాలు కలిగినప్పుడు, నిందలు కలిగిన మన ఎదుటే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు. అయినా కానీ వారి ఎదుటి నుంచి మనం సంతోషించుకుంటూ వెళ్ళి నీ ప్రార్థన నువ్వు చెయ్యి, నీ ఉపవాసం నువ్వు చెయ్యి, నీ పరిచర్య నువ్వు చెయ్యి, నీ దాన ధర్మం నువ్వు చెయ్యి. ఏది మానొద్దు. అర్థమవుతున్న మాట? నా వైపు చూడండి. ఏది మానొద్దు, క్రమం ఏది మానొద్దు. నిన్ను ఎంత అవమానానికి గురి చేసినా ఒక నవ్వేసి ఏంటి నీ పన్ను చేసి. వాళ్ళు అలాగే చేశారు అపోస్తులు. నేను రాను, పడుతున్నారు అని శిష్యులు అలాగా వెళ్ళిపోలేదు ఇంటికి. వారి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి దెబ్బలు తిని నడుచుకుంటూ మధ్యలో ఎవరెవరైతే ఇల్లు ఉందో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ యేసు ప్రభుని నమ్ముకోండి. వాళ్ళకి రక్తాలు కారిపోతున్నాయి, వాళ్ళకి రక్తాలు కారిపోతున్న అపోస్తులకి. కానీ వారు సువార్త ప్రకటించుకుంటూ ఇంటింట మానక బోధించుకుంటూ వారు అలాగా వెళ్ళిపోయారు. మనకుందా? నేను అంటాను ఆదివారం నాడే, ఇక్కడనగా చాలా చోట్ల ఆదివారం నాడు, మళ్ళీ ఆదివారం ఒక విశ్వాసకి సంబంధం ఉండదు, ఫోన్ ఉండదు, ఏముండదు. వారు మానక ప్రతిదినము ఇంటంట. కానీ నేను అంటాను చాలా మోసపరచబడి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నేను ఒకటి చదివాను. అపవాది నేటి తరాలలో సంఘమును ఏ రకంగా మోసం చేస్తున్నాడంటే కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. కనీసం అరే ఫోన్ చేద్దాం ఎలాగొన్నాడు అన్న ఆలోచన కూడా లేకుండా చేస్తారు. పోనీ ఇది కూడా పక్కన పెట్టండి. మీకు ప్రశ్న వేస్తున్నాను, మీరు గుర్తించుకోండి. మానకుండా ప్రతిరోజు సంఘములు ఉన్న వారందరి కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు చేయటం లేదు అని మీకే ప్రశ్న వదిలేస్తున్నాను. అది మోసపోతున్నారన్న విషయం గుర్తించుకోండి. ఇదే ఇంకెంతగా మాట్లాడండి. సరే, ఫైనల్గా చూడండి, శ్రమలకు గల మూల కారణం చూద్దాం. చూడండి, రండి. నువ్వు శ్రమ పడడం గల కారణం ఏంటో చూడండి. 1 పేతురు. నువ్వు స్పందన గురించి మాట్లాడు, శ్రమ ఎందుకు వస్తుందో మాట్లాడు. అయితే శ్రమకు గల కారణాలు ఏంటి చూడండి. 1 పేతురు 4:16 చదివండి. క్రైస్తవుడైనందుకు చూడండి, ఇది ముగింపు వాక్యం. ఇప్పటి వరకు శ్రమ ఎందుకు, శ్రమలలో క్రైస్తవుడు స్పందన ఏమిటి? అవునా? రెండు వాక్యాలు మనం చదువుకున్నాం. అసలు శ్రమకు గల కారణం ఏంటి? ఇది నాకు ఎందుకు రావాలి? అంతేనా? ఈ ఉద్యోగం నాకు ఎందుకు రాలేదంటే నువ్వు సరిగా రాయలేదు కాబట్టి రాలేదు, రీజన్ ఉంది. ఈ ఉద్యోగం నాకే ఎందుకు వచ్చిందంటే క్వాలిఫై అయ్యో, నీకే వచ్చింది. ఓకే, అలాగా ఇప్పుడు వరకు మీరు అన్నారే శ్రమలు ఎందుకు రావాలి, శ్రమలో నా స్పందన ఎందుకు ఇలా ఉండాలి, అది ఏంటి అని నువ్వు పరిశీలించగలిగితే దేవుడు అంటున్నాడు, నీవు క్రైస్తవుడు అయినందున మాత్రమేనంట. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు క్రైస్తవుడు అయినందు మాత్రం, రాజు కాదు, రమేష్ కాదు, కిరణ్ కాదు, పూజ కాదు, నువ్వు క్రైస్తవుడు అయ్యో.
నువ్వు క్రైస్తవుడు అయినందున, అంటే క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును కలిగిన వాడు. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తు తత్వమును కలిగిన వాడు. అర్థమవుతుందా? క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తు కొరకు కాలిపోతాడు, క్రీస్తు కొరకు ఆరిపోతాడు, క్రీస్తు కొరకు చనిపోతాడు, క్రీస్తు కొరకు అప్పగించుకుంటాడు. ఎవడు అంటే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తు కొరకు వెనకున్న వాటిని తెంచేసుకుని, బంధాలే కానీ, బంధుత్వాలే కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ఆప్యాయతలు కానీ తెంచేసుకుని ఒక అడుగు ముందు నిలబడిన వాడే క్రైస్తవుడు. అర్థమవుతుందా? ఇది క్రైస్తవుడు అంటే. ఏదో వచ్చేసాం, లేకపోతే బైబిల్ పట్టేసుకున్నాం, వెంబడిస్తున్నాం కాదు సుమా, కాదు కాదు. క్రైస్తవుడు అంటే ఆది అపోస్తలులు ఏమని పిలవబడ్డారు చెప్పారా? అంత్యొకల వారు మొదట క్రైస్తవులు అనబడిరి అని ఉంటుంది ఆది అపోస్తలులో. ఎవరు? అంత్యొకల వారు క్రైస్తవులు అనబడిన క్రైస్తవులు చివరికి దెబ్బకి లేరు, చచ్చిపోయారు, చంపేశారు. వారు క్రైస్తవులుగా పిలవబడ్డారు, క్రైస్తవులుగా చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు నేను క్రైస్తవులను పిలవబడితే క్రైస్తవుడుగా చచ్చిపోవడానికి సిద్ధమా కాదా తేల్చుకోండి. అర్థమవుతుందా? అంత్యొకల వారు క్రైస్తవులు అనబడరి, తిరచ్ఛేదనం చేసేసారు. అడిగేవారు, రే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేస్తాను, కట్టేయండి రా. ఎందుకు తెలుసా? క్రైస్తవుడు కాబట్టి ఒప్పుకున్నాడు, క్రైస్తవుడు కాబట్టి సమ్మతించాడు. వారి క్రైస్తవులుగా పిలవబడి క్రైస్తవులుగా చచ్చిపోయారు. ఇప్పుడు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా పిలవబడుతున్నావు. రేపు క్రీస్తు కొరకు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా చచ్చిపోతావా? నేను అన్ని వదిలి ఒక అడుగు ముందని చెప్పని సరా, వదిలేసుకోమని కాదు, ప్రభు వదులుకోమనలేదు. సమయము సందర్భం వచ్చాడు నిన్ను లాగుతారేమో, ఎలా చూస్తే వస్తామంటే రండి అని నడిపించుకెళ్ళు. రామనకు వదిలేసి రావాలి. క్రైస్తవుడు అంటే అదే. క్రైస్తవుడు అంటే అన్నిటినీ తెంపుకుని క్రీస్తు కొరకు మాత్రమే. అంటే ఒక అడుగు ముందు. ఎందుకో తెలుసా? క్రీస్తు కొరకు నువ్వు చనిపోయే, క్రీస్తు కొరకు ఆహుతైపోయే పరిస్థితి ఎలాగొస్తుందో నాకు తెలియదు, కానీ మీకైనా నాకైనా రావటం మనకు ధన్యకరం. వచ్చినప్పుడు ఒక అడుగు ముందున్నానని చెప్పాను కదా, అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు అలాగ నాకు క్రైస్తవుడు అయినందుకు నాకు శ్రమ సంభవించినప్పుడు నేను ఇలా ఎప్పుడైతే చూస్తానో అప్పుడు ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. అర్థమవుతుందా? నేను దానిని కనుక అనుభవించి దాన్ని కనుక నేను ఆస్వాదించగలిగితే వీరు కూడా నన్ను వెంబడించగలిగి క్రీస్తుకు సైనికులు ఉండాలనుకో, నేను ఎలాగైతే చస్తే వాళ్ళలాగా చస్తారు, అవునా? కానీ వెనక్కి తిరిగి చూస్తే మరి ఏమని చెప్పాడు పౌలు గారు? మీరు వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తండి. ఆ మాట ఎందుకు చెప్పాడు మీరు ఎప్పుడు అర్థం చేసుకున్నారా? నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ పిల్లలు గుర్తొస్తారు, నీ భార్య గుర్తొస్తుంది, నీ భర్త గుర్తొస్తాడు, నీ ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్య, స్నేహితులు, సెంటిమెంట్ పీపుల్స్ అందరూ గుర్తొస్తారు. నువ్వు ఎలాగ చూసినప్పుడు ఎవరో ఒకరి వల్ల నువ్వు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఆగిపోతాం. ఆ ఆగిపోయే పరిస్థితి రాకూడదనే నువ్వు కాస్త ఒక ముందుకు నిలబడి క్రైస్తవుడుగా, క్రైస్తవురాలు కనుక నువ్వు బాధ అనుభవిస్తే ఏమంది? నువ్వు క్రైస్తవుడు అయినందున ఆ పేరును బట్టే ఆ బాధ అనుభవించాలి. క్రైస్తవుడు అంటే మాటలు కాదు. క్రైస్తవుడు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పరలోకంలో. క్రీస్తును కలిగిన క్రైస్తవుడికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. వాడు తిన్నా, మాట్లాడినా, వస్త్రములు కట్టుకున్నా, నడిచినా, పడుకున్నా, కూర్చున్నా ఒక ప్రత్యేకత ఉంటుంది క్రైస్తవుడికి. ఎలా పడితే అలా మాట్లాడు, ఎలా పడితే అలా తినడు, ఎలా పడితే అలా కట్టుకోడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడు, ఎలా పడితే అలా కూర్చోడు. ఎందుకంటే మన దేవుడు మన కూర్చోవటం, నుంచోవటం అన్నీ చూస్తాడు ఆయన. అవునా కదా? కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు క్రైస్తవుడిగా అనిపించుకోవాలనుకుంటే కనుక, క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటే మంచిది. చివరి క్షణాలు క్రైస్తవుడుగానే చనిపోదాం, ఓకేనా? క్రైస్తవులుగానే చనిపోవాలి. ఈ క్రైస్తవుడుగా నువ్వు అయినందుకు, క్రైస్తవుడుగా చనిపోయి ఈ మధ్యలో నువ్వెన్నో బంధాలు సంపాదించుకుంటావు, ఎంతో ఆస్తిని సంపాదించుకుంటావు, ఎన్నో మమకారాలు సంపాదించుకుంటావు, బిడ్డలు సంపాదించుకుంటావు,
స్నేహితులు సంపాదించుకుంటావు, వాటన్నిటిని కూడా నువ్వు తెంచుకోగలగాలి. సంపాదించుకోవటం ఎప్పుడు నా దేవుడి వ్యతిరేకత కాదు, కానీ ఆ దేవుడికి నీకు ఆటంకం కలిగితే తెంచుకోగలిగే శక్తి నీకుందా? అర్థమైందన్నమాట. నువ్వు క్రైస్తవుడు అయిన నాటి నుండి నువ్వు క్రైస్తవుడుగా మరణించి మధ్యలో ఎన్నో నీకు కలుగుతాయి. అవన్నిటిని కనుక ప్రభు కొరకు తృణాపాయంగా తెంచుకుని నా ప్రభువే నాకు కావాలి అని అనుకుని కనుక మనం ఎద్దరికి వెళ్ళగలిగితే కాలిపోవచ్చు, చంపబడవచ్చు, నరకబడవచ్చు, సాధారణ మరణం రావచ్చు, సంథింగ్ ఏదైనా సరే నువ్వు క్రీస్తునందు మాత్రమే, చెప్పండి, క్రీస్తునందు మాత్రమే మన చివరి ఊపిరి వదలాలి. భక్తులు చివరి క్షణంలో యేసయ్యను మాత్రమే చూస్తూ మరణించారు. నామకార్థ క్రైస్తవు చివరి క్షణంలో అమ్మను చూస్తూ, పెళ్ళాన్ని చూస్తూ, భర్తను చూస్తూ అర్థమైందా మీకు? అంటే మీకు నేను నవ్వించను, నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకు తెలుసా, ఒక క్రైస్తవుడు కనుక చివరి క్షణాలు తన ప్రాణమును పోయే క్షణములో ఆయన్ని చూడగలిగేంత ధన్యత నాకు కూడా ఉంటే బాగుండు కదా అనిపిస్తాను. ఎందుకో తెలుసా, మనసు ఎవరికి క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. మూలవాక్యం చదవడం ముగించుకుందాం. త్వరగా 13:21. అయితే వేరు లేనందున అతడు కొంతకాలము వాక్యము నిమిత్తం అభ్యంతరపడు. చూడండి, అభ్యంతరపడొద్దు. మనం వేరుండాలి అని ఉందా? వేరుండాలంటే నీ స్టెబిలిటీ నీకు ఉండాలి. నీ ప్రార్థన జీవితం, నీ వాక్య సమయం నీది నీ వేసుకోవాలి. ఏ చెట్టు వేరు ఆ చెట్టుకే, అవునా? ఏ చెట్టు వేరు ఆ చెట్టుకే. తాడి చెట్టు వేరు మర్రి చెట్టుకే, మర్రి చెట్టు వేరు తాడి చెట్టుకు ఉండదు. నీ వేరు నువ్వే. నీ ప్రార్థన జీవితం నువ్వు కట్టుకొని స్థిరంగా ఉండి, అలా స్థిరంగా ఉంటున్నప్పుడు చూడండి, మొక్క ఎదుగుతున్నప్పుడు ఆ వేరును బట్టి అది గాలి తుఫానికి తట్టుకుంటుంది. మర్రి చెట్టుని ఎవరు పడలేరు, అవునా? అలాగా నీ ప్రార్థన జీవితం వేరును వేసుకుంటే ఒకరోజు క్రీస్తు నిమిత్తం నీకు హింస శ్రమ వస్తుంది. అప్పుడు నువ్వు అభ్యంతర పడకూడదు, అవునా? అభ్యంతర పడకూడదు. అభ్యంతరం ఏంటి చెప్పండి, ముగించేస్తాను. ఇది అభ్యంతరం అంటే ఏంటి? అభ్యంతరం అంటే యేసుప్రభు నమ్ముకున్నాం, నీకు ఏం కలిసి వచ్చింది? అవును కదా, ఏం కలిసి వచ్చింది? ఆదివారం ఎప్పుడు ప్రార్థన మానను నేను, అయినా నాకు ఏం కలిసి వచ్చింది? ఆడికి ఎవడు అసలు ప్రార్థన రాడు, ఆడి బలే. ఇది అభ్యంతరం. అంటే మనం జరగరానిది జరిగితే, జరగాలనుకున్న జరగకపోతే అయితే అభ్యంతర పడతాం. బైబిల్లో మాట ఉంటుంది, అభ్యంతరం రాకమానవు కానీ ఎవడ వల్ల అయితే వస్తుందో అభ్యంతరం వాడికి శ్రమ. మనం ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు. అర్థమన్నా? మనం ఎవరికైనా అభ్యంతరంగా ఉండి, ఇదిగో అలాగంట కదా, ఇలాగంట కదా, ఆడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, ఈడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అని ఈ విషయాలు కనుక మనం అభ్యంతరపరిచామంటే నేను చెప్తాను, వాళ్ళకి శ్రమ. ఆ శ్రమలో మన పాలే భాగస్తులుగా ఉండొద్దు. క్రైస్తవులుగా బ్రతుకుదాం, క్రైస్తవులుగా లోకాన్ని విడిచిపెడదాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక.